అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తం హిందువుల మనోభావాలన్నీ దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడారు, అంతలాగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనడానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు బ్రాందీ బాటిళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే. విన్నారు కదండి. ఈయన బాధ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక విష్ణుమూర్తి విగ్రహం మలమూత్రాల మధ్యన, బ్రాందీ సీసాల మధ్యన అలా పడిపోయి ఉండిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇదేనా మీరు హిందూ ధర్మానికి ఇచ్చే రెస్పెక్ట్? ఇదేనా మీరు ఇచ్చే గౌరవము? సనాతన ధర్మం అంటారు కదా, మీరు ఏం చేస్తున్నారు? ఒక విగ్రహాన్ని మొత్తం అందరూ కూడా దైవంగా భావించే విష్ణుమూర్తి విగ్రహాన్ని అలా చేసేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు అని చెప్పేసి చాలా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయన ఒక నాస్తికుడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సడన్గా ఇంత ప్రేమ ఎందుకు వచ్చేసింది అంటే, కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా నిందలు వేయాలి, అది వైసీపీ ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించే ఒక ఆదేశం అనమాట. ఎలాగన్నా సరే ప్రతి చిన్నదానికి కూడా మీరు ఇలాగ నిందలు వేస్తే ప్రజల్లో వాళ్ళ ఫేమ్ తగ్గిపోద్ది అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉంటున్నారు. గత 15 నెలల నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్లాన్లు వేస్తూనే ఉంటున్నారు. ప్రతి ప్లాను అటర్ఫ్లాప్ అవుతూనే వస్తుంది. అయినా సరే వీళ్ళకి మాత్రం బుద్ధి అనేది రావడం లేదు. నిజంగానే ఈయనకి అంత ప్రేమ ఉంటే కనుక, అసలు యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే, అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, అది ఈ మధ్యనే పాడేసింది కాదు, అది ఈ మధ్యన అక్కడ లేదు. గత 20 ఏళ్ళుగా కూడా అది అదే ప్లేస్లో ఉంది. ఎందుకు అక్కడ ఉంది అంటే, అది శనీశ్వరుడి విగ్రహం అండి. గత 20 ఏళ్ల క్రితం ఎవరో బెంగళూరు నుంచి ఒక శిల్పి, అక్కడున్న శిల్పికి ఇలాగా శనీశ్వరుడిది డిజైన్ చేయండి అని చెప్పేసి చేస్తే ఏదో లోపం వచ్చింది, సరిగ్గా రాలేదు. అందువల్ల దాన్ని అక్కడ అలా ఉంచడం జరిగింది. ఇప్పటి నుంచి కాదు, గత 20 ఏళ్ళ నుంచి అది అక్కడే ఉంది. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉంది. మరి అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చేసింది? ఇప్పుడు విష్ణుమూర్తి మీద ఉన్న భక్తి అప్పుడు ఏమైపోయింది? నిజంగానే పోలే శనీశ్వరుడిది అయితే మాత్రం అది విగ్రహం కాదా, అలా ఎందుకు పాడేసారు అనుకోవచ్చు. అది పాడైపోయిందండి. అది పూర్తిగా చెక్కలేదు. ఆ శిల్పాన్ని సగంలో మధ్యలో వదిలేశారు. చిన్న లోపం వచ్చేసిందని వదిలేశారు. ఆ తర్వాత ఆ శిల్పి చనిపోవడం వల్ల దాన్ని ఎవరు అక్కడి నుంచి తరలించడానికి ఎవరికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే శనీశ్వరుడు విగ్రహం మీదకి తీసుకెళ్లాలంటే చాలామంది చాలా సెంటిమెంట్లు ఉంటాయి. అంత సాధారణంగా సాహసం చేయలేరు. అందుకనే చాలా కాలంగా అక్కడ ఆ విగ్రహం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చేసి నేను సనాతన ధర్మ రక్షకుణ్ణి అది ఇది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది, పట్టించుకోవడం లేదు, ఇది విష్ణుమూర్తిది అని చెప్పేసి నానా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈయన మీద కేసు అయితే నమోదయ్యడం జరిగింది. అసలు ఎందుకు కేసు పెట్టారనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని భూమనపై కేసు. చూసారు కదండి. అంటే ఒక తప్పుడు వార్తను ప్రచారం చేశారు అని చెప్పేసి ఆయనపైన కేసు అయితే నమోదవడం జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు సమాచారాన్ని వ్యక్తపరిచిన భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు అలిపిరి సిఐ రామకిషోర్ తెలిపారు. అలిపిరి బాలాజీ బస్టాండ్ సమీపంలోని క్వార్టర్స్ వద్ద ఓ శిల్పకారుడు 20 ఏళ్ల కిందట వదిలేసిన శనీశ్వర విగ్రహం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆ విగ్రహం వద్దకు వెళ్ళి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా వ్యవహరించారు. మహావిష్ణువు విగ్రహాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం అపచారం చేస్తుందని ప్రచారం చేశారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఈ గోవిందరాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. చూశారు కదండి, ఒక తప్పుడు వార్తని ప్రజల్లోకి తీసుకెళ్లి హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే కారణం చేత ఆయన పైన అలిపిరి సిఐ రామకిషోర్ గారు కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఎందుకు అంటే వాస్తవం కాదు, అది
మనోభావాలు దెబ్బతినేలాగా ఓహో ఇది నిజమేనా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా అనుకుంటే కనుక ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయండి? అది నిజమే కదా. అంటే అక్కడ ఆ విగ్రహం విష్ణుమూర్తి విగ్రహంలాగా ఉండడం ఏమో చాలామంది చూసి ఉండరు, కానీ ఈయన చెప్పిందే నిజం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి సడన్గా ఎంత ప్రేమ హిందువులపైన వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఈరోజు ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు హిందువులపైన ఎంత ప్రేమతో మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ఈయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల ప్రసాదంలో, లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అనే ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. దానికి ఏమంటారు? అంతేకాకుండా అన్యమతస్థులు అనేది అక్కడ ఉద్యోగాలు చేయకూడదు. చాలామంది అన్యమతస్థులకు ఉద్యోగాలు ఇచ్చి అక్కడ ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం మరొకసారి చేశారు. అంతేకాకుండా చాలామంది టిక్కెట్లు తీసుకుని అడ్డగోలుగా అమ్ముకుని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు కూడా చాలామందే ఉన్నారు మీ హయాంలోనే. మీరు ఇప్పుడు వచ్చేసి ఏదో ఒక బురద చల్లాలని చెప్పేసి ఇలాంటి ఒక తప్పుడు ఫేక్ ప్రచారాన్ని అయితే మీరు ఇలాగా చేసి ప్రయత్నించి మళ్ళీ ఫెయిల్ అవ్వడం అనేది మరి అది మీ బుద్ధి లేనితనానికి వదిలేయడం జరుగుతుంది. ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందని, ఆయన అరెస్టుతో తమ నోరు మూయించలేరని కరుణాకర్ రెడ్డి కుమారుడు, పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి జరిగిందంటూ విజిలెన్స్ అధికారులు కొంతమంది కాంట్రాక్టర్లతో అనుకూల స్టేట్మెంట్లు ఇప్పించినట్లు తెలిసిందన్నారు. చూశారు కదండి, తన తండ్రి మీద అక్రమంగా అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఇలాంటి కేసు పెట్టారు అని చెప్పి ఎవరైతే ఆయన కుమారుడు ఉన్నారో అభినయ్ రెడ్డి, ఆయన ఇలాంటి స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. ఏది ఏమైనా అక్కడ ఉన్నది శనీశ్వరుడు విగ్రహం అని చాలామందికి తెలుసు. ఎన్ని బురద జల్లే ప్రయత్నాలు చేసినా సరే, ఎంతమంది ఇలాగ హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా సరే, దేవుడు అనేవాడు ఉంటాడు. మనం చేసిన తప్పు ఈ జన్మలో చేస్తే ఏదో జన్మలో తగులుతుందని ఒకప్పుడు మాట. ఇప్పుడు అప్డేట్ అయింది, ప్రతిదీ అప్డేట్ అయింది. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే మనం పాపం అనుభవిస్తాము. అదేవిధంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు ఖచ్చితంగా ఆ దేవుడు ఆయన్ని త్వరలోనే శిక్షిస్తాడని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.